నెల్లూరు జిల్లాలో తుపాన్ ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో కురవగా అనంతసాగరం మండలంలో వడగళ్ల వాన రైతులు తీవ్రంగా దెబ్బతీసింది. మంగుపల్లి, చిలకలమర్రి, గుడిగుంట, కామిరెడ్డిపాడు, గౌరవరం, గోవిందపల్లి, పాతాళపల్లి, ఎగువపల్లి, పీకేపాడు, ఉప్పలపాడు, సోమశిల, వరికుంటపాడు తదితర గ్రామాల్లో భారీగా వడగళ్లు కురిశాయి. ఈ వర్షాల కారణంగా సుమారు 2300 ఎకరాల వరి పంట, 350 ఎకరాల పత్తి పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వర్షంలో తడిసి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. వర్షానికి ఈ విధంగా ఇబ్బంది పడిపోయినాం. వడ్లన్నీ నేలపాలైపోయినాయి. దయచేసి మా ఎంత దయ నుంచి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. మాకు సార్ ఎలాగైపోయింది, మాకు నిన్న కొయ్యాల్సిన పంట తీరా ఈ పండుగ అనేది కొయ్యలేకపోయాము. దీనివల్ల మేము ఎకరాకి 45,000 వరకు ఖర్చు పెట్టాము మేము. కానీ ఇలా అయిపోయింది, ఒక గింజ కూడా లేదు, మాకు పూర్తిగా నేలపాలైపోయినాయి. ఇలా మా ముందు దయించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలా ఈ వరి పంట కోత టైం అయింది. ఒక 2-3 రోజులు కోత కోసుకోవాలనుకొని మిషన్లు అన్నీ రెడీ చేసుకొని ఉన్నాము. నిన్న సాయంత్రం 5:30 పైన మబ్బులుగా ఉండి రాత్రి 7:30 స్టార్ట్ అయ్యి 8:30-9 లోపల అకాలమైన భయంకరమైన వర్షం ఒడిగళ్ళతో స్టార్ట్ అయ్యి పైరు మొత్తం దెబ్బతీసేసింది. నోటికాడికి వచ్చిన పంట చేతికి దక్కకుండా పోయింది. అన్ని అప్పులు తెచ్చి అనేక విధాలుగా రైతు యావత్తంగా పెట్టుబడి పెట్టి